జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ లక్ష్మీనారాయణ గోవింద గోవింద గోవింద. ప్రతి ఒక్కరు కొంచెం జీవితం గురించి కొంచెం ఆలోచన చేయండి, దాని విలువ ఏమో తెలుసుకోండి. తల్లి తండ్రి వాళ్ళు చేసే పని ఎంత మీకోసం, వాళ్ళు పడే కష్టమెంత, నిద్ర తక్కువ, భోజనం తక్కువ, మనశ్శాంతి లేదు, కష్టము కష్టము కష్టము, టెన్షను టెన్షను టెన్షన్. ఏమిటి కోసం? ఆఫ్టర్ ఆల్ మీరు బాగుండాలి. చూడండి ఎక్కడుంది జీవితం, ఎక్కడుంది ఈ పరిస్థితులు, ఆలోచించేయండి బాగా. కొంచెమన్నా మానవత్వం ఉందా మీలో? 16 ఏళ్ళు సాకిండే తల్లిని ఎవడో ఒకటి కోసం సంపించి పూజలో ఉండే తల్లిని ఏమి చేస్తా అంటారమ్మా? ఎందుకమ్మా మీకు ఈ బిడ్డలు? ఏమిటికి బిడ్డలు చెప్పండి? బిడ్డలకు ఉండే విలువ ఏంది? బిడ్డలు కావాల్సింది ఏమిటికి? వాళ్ళతో చంపించుకోనేక? వాళ్ళు మీతో కన్నారా, మీతో వాళ్ళు కన్నారా? కొంచెం ఆలోచించండి తల్లిదండ్రులు కూడా ఇట్లా విషయాల గురించి. మా పాప చాలా కరెక్ట్, మా పిల్లోడు చాలా కరెక్ట్, అదొక మాటే ఉంటుంది. వాళ్ళని ఒక కనిపెట్టాల తల్లిదండ్రులు. వాళ్ళ తప్పు కూడా వాళ్ళది కాదు, వాళ్ళ వయసులో ఉండేది. వాళ్ళ వయసులో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారో కూడా తెలియదు. వాళ్ళు తెలియకున్నప్పుడు తెలుసుకోవాలా, వాళ్ళ గురించి ఏదో ఒకటి ఇది చేయాల. కావాలంటే మందులు చెల్లంటే 4 గేట్లు వేయాల. తల్లిదండ్రులకు తప్ప ఎవరికి 4 గేట్లు కొట్టేకి? పూజ చేస్తా ఉండే తల్లికి ఆ పాప పిలిపించి అందరినీ 4-5 మందిని ఏమో జమ చేసుకొని ఏదో ఇది తెలిసిండే విషయం. ఎంతమంది అని ఒక కన్ఫర్మ్ లేదు. అట్లేదో చేసేసి చంపేసి తల్లిని ఈ పొద్దు ఇంత ఘోరంగా ఇదైపోతే ఏంటికి బిడ్డలు? ఇంకా మా బిడ్డలు బాగుండాలా, మా బిడ్డలు బాగుండాలా, మా బిడ్డలు రాత్రి పగులు కొట్టుకొని కూలి చేసి నాలి చేసి నిద్ర లేకుండా, భోజనం లేకుండా, వాన లేదు, గాలి లేదు, చలి లేదు, ఎండ లేదు, ఏదో బాధలు పడి వాళ్ళకి సాకల్లా, పెంచల్లా, పెద్ద చేయాల, మంచి చదువుకోవాలా, మంచి కాలేజీలో మంచి బాగుండాలా వాళ్ళ లైఫ్, వాళ్ళు మంచి బట్టలు వేసుకోవాలా, వాళ్ళు మంచి భోజనం తినాలా, వాళ్ళు ఫ్యాన్ కింద చల్లగుండాలా, వాళ్ళకు ఉద్యోగం చేయాలా, వాళ్ళకి ఒక మంచి మొగుడు కావాలా, వాళ్ళ సంసారం బాగుండాలా. ఇన్ని కొట్టుకునే తల్లిదండ్రులకి ఏమి ఘనకారం ఈ పొద్దుటితో? వీళ్ళు చేసిన పనికి ప్రతి ఆడబిడ్డ పైన తల్లిదండ్రులకు ఒక కన్ను పడే పరిస్థితి వస్తారు. వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు? తల్లిదండ్రులు కూడా కొంచెం గమనించండి అమ్మా. అతి ప్రేమ కూడా మంచిది కాదు తల్లి. ప్రేమకు కూడా ఒక అద్దు ఉంటుంది, అతి ప్రేమ కూడా మంచిది కాదు. మన చెయ్య తీసుకొని మన కంటికి పొడుచుకున్నట్లుంటుంది ఈ బిడ్డలు సాక్కునే విధానంలో పోతే. కొంచెం ఆలోచన చేయండి. ఎక్కడ సమాజం యాటికి పోతుంది ఈరోజు? అసలు ఈ మాట చెప్పుకోనేకే ఒక తర ఎట్లుందంటే అట్లుంది. ప్రొద్దు నుంచి ఇవి చూస్తా అంటే వీడియోలు ఎక్కడ చూసినా ప్లే అవుతానే ఉన్నాయి. ఆడ చూసినా కూడా ఏంటికి సంపాదించాలి? ఇంకా ఆ సంపాదించింది నువ్వు తినక, నీ బిడ్డలు తినక, ఎవడొచ్చి తినిపోతాడో, ఏం చేస్తాడో, ఏం ప్రయోజనం అమ్మా? అసలు పాముకు పాలు పోసినట్టు అయిపోయింది పరిస్థితి ఈ పొద్దు. ఆ పాముకు పాలు పోసి అది కరిసేదేమో నిదానం అవుతుందేమో, వీళ్ళు బిర్యానీ కరుస్తా అన్నారు. ఇప్పుడు వీళ్ళు బిర్యానీ మర్యాద తీస్తున్నారు తల్లిదండ్రులకి. ఎదురొచ్చిందంటే చంపేది. ఎంత ఈజీ పని చూడండి వాళ్ళకి. కొద్దిగా మీరు ఆలోచన చేయండి అమ్మా తల్లిదండ్రులు ఎవరన్నా కూడా బిడ్డల గురించి. అది మగబిడ్డ అయినా ఆడబిడ్డ అయినా మన పేరు గౌరవం నిలిచే అట్లా వాళ్ళ కోసం ఇంత కొట్టుకునేది. ఇట్లా చేసే ప్రయోజనం ఏముంది? ఎవరిని నమ్మాలా రేపు పొద్దున్నే? అసలు ఎట్లయిపోయిందంటే ఆ మాట అది ఇన్నింటేనే ఒక విచిత్రంగా ఉంది. వాళ్ళకి ఎంత ఉంటుంది ఆ నొప్పి, ఆ పెయిన్? మేము ఆలోచన చేయండి. బిడ్డల గురించి ఊరికి అతి ప్రేమ చేసేసి వాళ్ళు బాగుండాలా అనేది ఒకటే చూస్తూ ఉంటారు. వాళ్ళు మా ఎమ్మోళ్ళు ఏం గత అవుతారో, మా ఎమ్మోళ్ళు ఏమిటికి పుట్టించినారు, ఏమిటికి సాకిండారు, ఏంటికి పెద్ద చేసినారు, వాళ్ళకి ఒక గోరంత కూడా వాళ్ళకి ఆలోచన లేదే.
వాళ్ళు ఏం చేసినా నా కొడుకు మంచోడు, ఏం చేసినా నా కూతురు మంచిది, వెనక్కేసుకొని వచ్చి ఈ పొద్దు తల మీద వేసిరి వాళ్ళు. మన సాంప్రదాయం ఏమి, మన పద్ధతి ఏమి, తల్లి ఎవరు, తండ్రి ఎవరు? సంపాదించి అదేమో అదే చెప్తి కదా, కరిసే పాముకే పాలు పోసినట్టు అది అయిపోయింది పరిస్థితి. ప్రతి ఒక్కరూ ఇదే ఆలోచిస్తున్నారు పొద్దున్నుంచి. ఎక్కడ చూసినా ఇదే టాపిక్. వాళ్ళ వయసుకి అంత ఇంత ఇంత దుర్బుద్ధి ఎట్లొచ్చింది వాళ్ళ వయసుకి? దానికి కారణం ఎవరు? అంతా ఇప్పుడు వాళ్ళ ఇంట్లో కూడా ఆడబిడ్డలు ఉంటారు కదమ్మా. వాడు ఎవడో చేసినారే పిల్లనా మనంలో, వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ అక్కోళ్ళు వాళ్ళంతా ఉంటారు కదా. ఆలోచన చేయండి కొంచెము. ఏంది సాంప్రదాయం? యాటికి వెళ్ళిపోయింది? చెప్పుకోనేకి సిగ్గుచేటుగా ఉంది. నేను మొత్తుకునేదేమంటే ఆపొద్దు నుంచి ఈ పొద్దు వరకు పిల్లోళ్ళకి మహాభారతం చూపించండి, రామాయణం చూపించండి, భగవద్గీత చూపించండి. తల్లేమి, తండ్రేమి, గౌరవమేమి, పెద్దోళ్ళు ఎవరు, చిన్నోళ్ళు ఎవరు, ఏమిటికి మా తల్లిదండ్రులు కొట్టుకుంటా అంటారనేది కనీసం ఒక పావులా భాగమన్నా అర్థమవుతుంది. ప్రతి వీడియోలో నేను చెప్పేది అదే. ఎందుకంటే మర్చిపోతా అన్నారు, మీ మాట ఎట్లో ఇన్రు, కనీసం ఆ బుక్కులన్నా చదివి లేకుంటే అవన్నా చూసారో తెలుసుకుంటారేమో. చిన్న బిడ్లు ఎగిరేదే, ముసలోళ్ళు ఎగిరేదే, అట్లా అయిపోయింది పరిస్థితి. ఇది ఆటికి పోతుంది అనేది అంత ఆలోచన చేసుకోవాలా. ఏదన్నా చేసుకునే దానికి కొంచెం ఇది ఉంటుంది, ఒక అర్థం ఉంటుంది, ఒక గీత ఉంటుంది, ఒక గీత. ఆ గీత లోపల చేయలేదని వ్యవహారం. గీత దాటిందంటే ఈ పరిస్థితి వస్తుంది. ఏం చెప్పాలి ఇట్లా విషయం గురించి? పొద్దున్నుంచి ఈ వీడియో చేద్దామంటే కూడా నాకు అనుకూలం లేకోకుండా అయిపోయింది. నుంచి ఇవే పనులు, అక్కడ ఇక్కడ. ఈరోజు ఆఖరికి ఇప్పుడు నిర్ణయం తీసుకొని ఫస్ట్ వీడియో చేసి ఏదో నలుగురి కన్నా కొంచెం తెలుసుకొని తల్లిదండ్రులు బిడ్డలంటే ఏమి, వాళ్ళని ఏం సాగుతాడు, ఎందుకు సాగుతాడు అని కనీసం వాళ్ళన్నా కొద్దిగా ఆలోచన చేయాలి. సంపాదించి వెనక్కేసుకుంటానే ఉంటారు. తల్లి ఎక్కడ పోతుందో, తండ్రి ఎక్కడ పోతున్నారు, భార్య ఎక్కడ పోతుందో, బిడ్డలు ఎక్కడ పోతాయి, ఇది మాత్రం ఆలోచన లేదు. సంపాదించి వెనక్కేసుకునేది ఒకటి. ఇప్పుడు అంతా పోయినాక ఆ సంపాదన మర్యాద నిలబెడుతుందా? అంతా పోయినాక ఆ తల్లిని తీసుకొని వస్తుందా? కొంచెం ఆలోచించేయండి కొన్ని విషయాలు. కొద్దిగా పోయిండే తల్లి వస్తుందా అయిపోద్దు? ఆ పాప చిన్న బిడ్డ అడుక్కుంటుంది, మా అమ్మ నాకు కావాలని తెచ్చిస్తారా? అవుతుందా? కారణం ఎవరంటే మనం పెంచే విధానమే ఉంటుంది. అసలు చెప్పుకోనేకి ఎట్లెట్లో ఉంది ఈరోజు. దయచేసి కొంచెం ఆలోచన చేయండి అమ్మా. బిడ్డల గురించి కొంచెం ఆలోచన చేసి వాళ్ళని ఏదో ఎట్లు ఇదైనారో కనీసం వాళ్ళని ఒక రూట్కి తీసుకొచ్చాక చూడండి అమ్మా. దయచేసి ఎవరన్నా కూడా, తల్లైనా తండ్రి అయినా కూడా, వాళ్ళు ఏం చేసినా కూడా కాన్లే చేసుకొని అనేసి వదిలేయద్దండి. అసలు కొన్ని చూసేకే అంత బాధగా ఉంది. వాళ్ళ కుటుంబంలో ఎట్లుంటుంది చెప్పండి ఇట్లా విషయాలు. సమాజంలో కొంచెం మార్పు ఉండాల, కొంచెం పద్ధతి ఉండాల, కొంచెం సాంప్రదాయం ఉండాల. ప్రతి వీడియోకి నేను చెప్పేది అదే, ఒక సాంప్రదాయం ఉండాలి, ఒక పద్ధతి ఉండాల. ఆడబిడ్డ బొట్టు పెట్టుకోవాలా, లక్షణంగా ఉండాలా, అతిగా మాట్లాడకూడదు. ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి. ఎవరితో ఎట్లా ఉండాలో అట్లే ఉండాల. తల్లిదండ్రులతో సంతోషంగా ఉండాలి బిడ్డలు. అవన్నీ మర్చిపోయి ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతాను సమాజం. ఈ పొద్దు ఆలోచన చేయండి తల్లి. లైఫ్లో కొద్దిగా జీవితంలో స్ట్రిక్ట్గానే బతకాలమ్మా. బిడ్డల కోసం అంటే కొద్దిగా స్ట్రిక్ట్గానే బతకాలి, తప్పదు. ఏటాటికి వెళ్ళిపోతుందంటే సమస్య అది అర్థమే తానలేదు. కొంచెం ఆలోచన చేయండి. వాళ్ళ పైన కొంచెం వాళ్ళని గమనించండి. బిడ్డలు ఏమైతే అన్నారు,
ఎక్కడ పోతున్నారు, ఏం చదువుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, అన్నీ అయిపోయినాక చేతులకి కాలిండే చేతులకి అగ్నిపులు వేసినా ఒకటే, చల్లనీళ్ళు పోసినా ఒకటే, రెండు ఒకటే. ఆల్రెడీ కాలిపోయింటే చేతులు. అర్థం చేసుకోండి దయచేసి. ఇట్లా దినాలు ఇంకెప్పుడు రిపీట్ కాకూడదు జీవితంలో. ప్రతి ఒక్కరు అవగాహన తెచ్చుకోండి, తల్లిదండ్రులు కూడా. పిల్లల్ని వెనక్కేసుకొని వచ్చేది ఫస్ట్ మానుకోండి. పిల్లలు తప్పు చేసి మందలిచ్చే శక్తి తల్లిదండ్రులకు తప్ప ఎవరికి లేదు. కావాలంటే 4 ఏట్లు కొట్టి భయం పెట్టండి, తప్పేం లేదు. మీ బిడ్డలు మీరు మందలిచ్చాక, మీ బిడ్డలకి మీరు మాట్లాడక, మీ బిడ్డ పైన మీరు చేసుకోక ఎవరు చేసుకుంటారు? కనిండే తల్లికి కనిండే తండ్రికి తప్ప ఎవరికి ఉంటుందో అధికారం? ఏటు కొడితే బాధపడతారు, ఇట్లా అట్లా అనుకొని కొద్ది పెంచుకొని చెప్పినాను కదా, పామును తయారు చేసుకున్నట్టు పరిస్థితి. ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి అమ్మ. తల్లులు అయితే చాలా ఆలోచన చేయండి దయచేసి. ఎందుకంటే బిడ్డలు చూసేది ఫస్ట్ తల్లే ఎక్కువగా. తండ్రి ఏదో తన పని పైన ఎక్కడో వెళ్ళిపోతాడు, ఇంటికి ఏదో తెచ్చేయాలి, అవి కావాలా ఇవి కావాలా. వీళ్ళు ఏం గీత అవుతున్నారు అనేది ఆయనకి ఏం తెలుస్తుంది పాపం. ఆలోచన చేయండి ప్రతి ఒక్కరు. బిడ్డల గురించి కొంచెం స్ట్రైట్గా ఉండండి. ఏమన్నా అట్లా ఇట్లా ఉంటే ఏదో బుద్ధి చెప్పి కొంచెం సరి చేసుకోండి పిల్లల్ని. ఇట్లా పనులు ఇంకొకసారి కాకూడదు మన సాంప్రదాయంలో. ఆలోచన చేయండి. ఎవరు బిడ్డలైనా ఒకటే, ఎవరు తల్లైనా ఒకటే. అర్థం చేసుకోండి. జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ లక్ష్మీనారాయణ అఖిలాండ కోటి బ్రహ్మణ నాయక గోవింద గోవింద.